నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బండి సంజయ్. తుపాకులిచ్చి పాకిస్తాన్ పై యుద్ధానికి పంపిన వీరుడని వ్యాఖ్య. ప్రభుత్వాలు మారినా కరీంనగర్ అభివృద్ధి కొనసాగించాలన్న ఎమ్మెల్యే గంగుల. మేయర్తో కలిసి ఏకలవ్య కమ్యూనిటీ హాల్ ని ప్రారంభం. సింగరేణి బొగ్గు గనులు అమ్మితే ఉద్యమిస్తామన్న కొప్పుల ఈశ్వర్. జంగ్ సైరన్ ని మోగించేందుకు సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపు. సేవా కార్యక్రమాలలో ముందుంటున్న స్వచ్ఛంద సంస్థలు. పలు ప్రాంతాల్లో నోట్బుక్స్ తో పాటు వీల్ చైర్ల అందజేత. దేశానికి అసలైన హీరో శ్యామ్లాల్ ప్రసాద్ ముఖర్జీనేనని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమ్మ సమక్షంలో బండి సంజయ్ మొక్కలు నాటించారు. దేశం కోసం కార్యకర్తలకు తుపాకులిచ్చి పాకిస్తాన్ పై యుద్ధానికి పంపిన వీరుడని కొనియాడారు. పార్టీ కంటే దేశం ఫస్ట్ అని నిరూపించిన మహనీయుడని తెలిపారు. 370 ఆర్టికల్ కోసం బలిదానం చేసిన మహానేత అని గుర్తు చేశారు. భారత్ కు అణ్వస్త్రాలుండాలని దూరదృష్టితో ప్రతిపాదించారని తెలిపారు. స్వతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని తప్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, కోమల ఆంజనేయులు, గుగ్గిల్లపు రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मुखर्जी हमारा है, प्रसाद मुखर्जी हमारा है। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। వర్ధిల్లాలి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచన విధానం, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. ప్రభుత్వాలు ఎన్ని మారినా కరీంనగర్ అభివృద్ధిని మాత్రం కొనసాగించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 24వ డివిజన్ కిషన్ నగర్ లో మేయర్ సునీల్ రావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాళికాదేవి దేవాలయ స్వాగత తోరణంతో పాటు 1,20,00,000 రూపాయలు నిధులతో నిర్మించిన ఏకలవ్య కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళికామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పేద ప్రజల నివాస కాలనీలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నగరపాలక సంస్థ అభివృద్ధికి వేల కోట్లు తెచ్చామని గుర్తు చేశారు. నగరం అద్భుతంగా అభివృద్ధి చెంది నేడు ప్రజలు జీవన విధానం మారిందన్నారు. ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్, మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్, నగరంలో సుందరమైన ఐలాండ్ జంక్షన్లతో నగర రూపురేఖలు మార్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, ఏకలవ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మా ఆడబిడ్డలకు, మా ఏకలవ్య అన్నదమ్ములకు, ఈ డివిజన్ యొక్క ప్రజలకు అందరికీ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిరుపేదలు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా తన బిడ్డ పెళ్లి కానీ తన ఇంట్లో కార్యక్రమం ఏ సింహాలు చేయాలని తప్పడంతోటి ఆర్థిక దుస్తోమత లేకున్నా పెద్ద పెద్ద హాల్లో పోతే లక్షలాది రూపాయలు వెచ్చించే అవకాశం లేనప్పుడు ఒక గొప్ప అవకాశం కల్పిస్తా అని చెప్పేసి మేయర్ గారి సహకారంతో ఈరోజు బుర్ర తిరుపతి గొప్పగా మా యొక్క ఎడ్ల సంఖ్య ఎడ్ల షో బుర్ర తిరుపతి దీనికి బీజం పోసిన తర్వాత ఒక గొప్ప ఫంక్షన్ హాల్ను మీకు ఈరోజు అంకితం చేసినందుకు మీ అందరికీ దేవుడంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇది గొప్ప వేల కోట్ల నిధులు తీసుకొచ్చాం. మళ్ళీ నిధులు తీసుకురావాలి, ప్రభుత్వంలో నిధులు తీసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మీ అందరం కూడా ఇస్తున్నాం. మేమందరం పాలకొంటాం. సరే, కొంతమంది అవకాశాలు కొందరు వస్తారు. అల్టిమేట్గా మేమందరంగా ప్రజల విశ్వాసాన్ని చూడగొనే ప్రయత్నం చేస్తాం. ఇంకా పనులు చేస్తాం. మాకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది. 4 సంవత్సరాలు ఈ అభివృద్ధి కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి అడ్డుపడకుండా, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ప్రభుత్వంతో కొట్లాడుతాం, నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తాం. మేము మొదలుపెట్టి కంటిన్యూ చేస్తే ప్రభుత్వం నిలిపివేస్తుంది. కానీ మేము మొదలుపెట్టినాం కానీ ఆపే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదు. ప్రజల తిరుగుబాటు ప్రజల పక్షాన మేము ప్రజల పక్షాన ఉంటాం. కాబట్టి నగర పుర ప్రముఖులు కూడా చెప్తున్నాం, త్వరలోనే ఈ అభివృద్ధి కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తాం.
నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ పాలకవర్గం 6 నెలలు 8 నెలలు ఉంటుంది. అప్పటిగా కూడా ప్రజలను మన్నన పొందే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఎన్నికలకు మీరు పనిచేస్తారు, పనిచేశారు, మళ్ళీ ఓటేస్తామని ఆశీర్వదించడం వస్తామని చెప్తూ గొప్ప అవకాశం కల్పించారు. ప్రతి ఎన్నికలలో కుల తిరుపతికి సహాయ సహకారం అందించారు. ఇదే సహాయ సహకారాలు మా తల్లిదండ్రులు మా కుల తిరుపతికి కంటిన్యూ చేయాలని, ఇంకా మీకు మాకు బలం ఎక్కువైతే ఇంకా అదే ఉత్సాహంతో మీకు పనులు చేస్తామని చెప్పేసుకొని ఇంతమంది హాలు మీకు అప్పయినందుకు పాలకుల సభ్యులు పాల్గొనడానికి శుభాకాంక్షలు చేస్తగలుగుతుంది. ఈ ఏకలవ్య కమిటీగా ప్రారంభిస్తున్న కార్యక్రమానికి ప్రారంభం జరిపి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా మీ ప్రాంత మాజీ కార్పొరేటర్ ప్రస్తుత 25 కార్పొరేటర్ ఎట్లా సరిరాజు గారు, వేదిక వేసినటువంటి గౌరవ కార్పొరేటర్ సతీష్ గారు, గౌరవ శ్రీకాంత్ గారు, అజేంద్ర యాదవ్ గారు, రామన్న గారు, మరి వెంకట సాగర్ గారు, మరి అశోక్ గారు కార్పొరేటర్ గారు చేసినప్పటికీ కూడా ఏకలవ్య కమిటీ కంప్లీట్ చేయాలి, పూర్తి స్థాయిలో లేదు, గతంలో ప్రారంభించి వదిలిపెట్టిండు అని వారు ఒకటే విధంగా మా ఇంటి పడి దాదాపుగా 1,20,00,000 రూపాయలు మున్సిపల్ సాధారణ నిధులు, మున్సిపల్లో మీరు కట్టిన పన్నుల నుంచి ఇచ్చిన డబ్బులతోటి ఇంత మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం ఇంతలో కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం చేసి 10 మందికి జీవితాంతం ఉండిపోయే కార్యక్రమం చేసినప్పుడు కలిగే ఆనందం మరి ఆ విధంగా నోటీసు మాటలు వస్తూ ఉన్నాయి. కరీంనగర్ నగరంలో మరి ముఖ్యంగా 24 నిధుల్లో కోడ తిరుపతి గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా రోడ్లు చేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళు తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రజలకు మంచి చేసే పనులకు ఎవరు ఏ మాట్లాడినా కూడా వెళ్ళకపోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు కూడా చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం కూడా తిరుపతి గారు స్లాబ్ కొత్తపడకుండా కింద స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసుకొని పైన స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసుకొని అడిషనల్ గా పిల్లర్స్ చేసుకొని ఇంత మంచి కమ్యూనిటీ నిర్మించడానికి కూడా తిరుపతి గారికి ఇంతగా కూడా అందరి పక్షాన ఉపయోగపడుకోవడానికి ధన్యవాదాలు చేస్తున్నాను. మాకు ఎప్పుడు రావడం ఈ కమ్యూనిటీ పూర్తి చేయాలని ప్రైవేట్ ఫంక్షన్ నీట్ గా ఏసీలు పెట్టడం జరిగింది. ప్రైవేట్ ఫంక్షన్ కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ కమ్యూనిటీ పూర్తి స్థాయిలో ఉపయోగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ ఉపయోగపడి ధన్యవాదాలు. సింగరేణి బొగ్గు గనులను అమ్మితే తీవ్రంగా ఉద్యమిస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని శ్రీపురం కాలనీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో ఇంచు స్థలం అమ్మినా ఊరుకునేది లేదన్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టి 10 రోజులు కాకముందే కార్మికుల నోట్లో మట్టి కొడతావా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కన్న తల్లి లాంటి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందని తెలిపారు. 113 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని గుర్తు చేశారు. సింగరేణి లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ప్రైవేటు పరం చేయవలసిన అవసరమేంటని ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటు పరం చేస్తే జంగు సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానికి ఎందుకు లేఖ రాయట్లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్తో పాటు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒరుగంటి రమణారావు, గంగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పడ్డ తర్వాత ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో చాలా స్పీడ్గా ఈరోజు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసి ఒక 15-20 రోజులు కూడా కాలే. కిషన్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా వారు బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కనుక ఆలోచించినట్టయితే దాదాపు 133 సంవత్సరాలు కలిగినటువంటి సింగరేణి సంస్థను కాపాడేటువంటి, రక్షించేటువంటి, ఒకవేళ ఇదివరకే కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే వాటిని మరి తిరిగి సవరించి తెలంగాణలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి
ఈ సింగరేణి బొగ్గు గనులను కాపాడేటువంటి ప్రయత్నం గొప్పగా జరుగుతుండే అని మనం ఆశపడ్డాం. కాబట్టి ఏవైతే ఇలా మీరు యాక్షన్లో పెట్టినటువంటి శ్రావణపల్లి ఇమీడియట్గా దాని యొక్క ప్రక్రియను ఆఫ్ చేయాలని, ఫ్యూచర్లో కూడా మీరు కోయగూడెం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, కళ్యాణి గని అండర్గ్రౌండ్ మైన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మరి రేపు వేలాంలో ప్రైవేట్ వ్యక్తులకు అందజేయబోతా ఉన్నారు. ఇది దారుణం, దురదృష్టకరం. ఒక మంచి సంస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీరని ఆటంకం కలిగిస్తున్నారు. మరి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజానిధులందరూ కూడా నోరు విప్పి మాట్లాడాలి, మీ వైఖరి కూడా చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని మాచర్ల గార్డెన్లో మంత్రి పొన్నంను పలువురు జర్నలిస్టులు కలిశారు. ఇటీవల చింతకుంట, మల్కాపూర్లో విలేకరులకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు ఇరిగేషన్ శాఖ నుండి కావలసిన ఎన్ఓసి తెప్పించేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తా అని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, ఫోటో వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుడిని ఆదుకొని ఆదరణ సేవా సమితి ప్రతినిధులు పలువురి మెప్పు పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో చల్లూరి కుమారస్వామి వెన్నుముక విరిగి గత కొన్నేళ్లుగా మంచానికి పరిమితమయ్యాడు. ఈ మేరకు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 15,000 రూపాయల విలువైన వీల్ చైర్ ను మేకల కనకయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మేకల గంగయ్య అనురాధల సహకారంతో బాధితుడికి అందజేశారు. ఆదరణ సేవా సమితి సంస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సంస్థ చైర్మన్ కర్రె పావని అన్నారు. సంస్థ ద్వారా బాధితుడికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు ముందుకు రావడంతో సంతోషకరమని తెలిపారు. సేవా కార్యక్రమాలకు మద్దతు అందిస్తూ ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సమితి చైర్మన్ కర్రె పావని, సంస్థ ప్రతినిధులు, బాధితులు, కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదరణ సేవా సమితి కరీంనగర్ వారు నా పరిస్థితిని చూసి విని తెలుసుకొని నాకు ఒక వీల్ చైరు వితరణగా జ్ఞాపకార్థంగా మేకల కనకయ్య గారి జ్ఞాపకార్థంగా నాకు వీల్ చైర్ గురించి మేడం గారికి ధన్యవాదాలు. ఆదరణ సేవా సంస్థకి ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మాలాంటి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు కేశవపట్నం మండల్ లింగాపూర్ గ్రామంలో కుమారస్వామి గారి వెన్నుపూస ఇబ్బందితో బాధపడుతూ వారు బిడ్డకి అంకితమైనందుకు వారికి నడవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వారికి ఒక వీల్ చైర్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆదరణ సేవా సమితి ద్వారా వారికి వీల్ చైర్ అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలు మేకల కనకయ్య గారి జ్ఞాపకార్థము వారి కొడుకు రవి మరియు అనురాధ గారు ఈ వీల్ చైర్ని అందించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మాట సాయమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఒక మాట ద్వారా వీరి పరిస్థితి మాకు తెలిసిందే. అట్లా మాట సాయం ద్వారా వారికి సహాయాన్ని అందించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇటువంటి వారు ముందుకు వచ్చి ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదరణ సేవా సమితి ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఐక్య ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రభవన్లో 5వ జిల్లా స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్లో జూలై 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు సమాన హక్కులు కల్పించాలని మల్లు లక్ష్మి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 పెన్షన్ అందించాలన్నారు. అర్హులైన మహిళలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా చూడాలని కోరారు. బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేసుకుంటూ మహిళలను చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మల్లు లక్ష్మితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షురాలు ద్యావ అన్నపూర్ణ, గుడికందుల సంధ్య, ఎడ్ల రజిత, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 26, 27, 29 4 రోజుల పాటు క్లాసు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్లాసుల్లో మహిళలకు రాజకీయంగా సైద్ధాంతికంగా ఎదగటం కోసం
రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకు అందులోనే మా ప్రణాళిక కర్తవ్యాలను రూపొందించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 3 గ్యారంటీలు అమలు చేశారు. చాలా సంతోషం. ఇంకా 3 గ్యారంటీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే రేషన్ కార్డులు కానీ అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్స్, వీడియో పెన్షన్స్ కానీ అందరు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 9 సంవత్సరాల కాలం నుండి కూడా ఇంతవరకు కూడా రేషన్ కార్డ్స్, పెన్షన్స్ లేవు. వెంటనే వాటిని విడుదల చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తాం. అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి కరీంనగర్ జిల్లాలో చాలా ఉన్నాయి. అవన్నీ వెంటనే అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా ఒక కర్తవ్యాన్ని తీసుకోబోతా ఉన్నాం. భరోసా ఇస్తాను. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. చెప్తుంటే వచ్చి కనీసం మోడీ గారు నేను భరోసా ఉన్న విద్యార్థులకు ఎగ్జామ్ మళ్ళీ నేను పెట్టే ప్రయత్నం చేస్తా, సిట్టింగ్ జడ్జి తోటి నేను విచారణ జరిపిస్తానని కూడా ఒక్క మాట మాట్లాడతాను కదా. ఇలా ఓట్లు వేయించుకున్నారు, అయిపోయింది. అందుకే ప్రజలందరూ కానీ మహిళలు కానీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు ఏం పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు ఎట్లా నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, మహిళల పట్ల ఎట్లా వివరిస్తూ ఉన్నారు, పేద ప్రజల పట్ల ఎట్లా వివరిస్తూ ఉన్నారు, ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళు అవలంబిస్తున్నారు. ఈ విధానాల మీద అందుకే ప్రజల్ని చైతన్యం చేయటం కోసం ఈ శిక్షణ తరగతులు 4 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శిక్షణ తరగతులను కూడా జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రెస్ వాళ్ళు కూడా 4 రోజులు కూడా మీరందరూ కూడా మాకు సహకరించాలని, ఎందుకంటే మహిళల యొక్క ఇష్యూస్ మీద తీసుకుపోవటానికి, ఎందుకంటే ఇవాళ చాలామంది మహిళలు పని దొరకక పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలు కూడా పని దొరకక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ గారు జిల్లాకు ఒక మహిళా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పాడు, కల్పించలేదు. అందుకే రేవంత్ రెడ్డి గారైనా ఇప్పటికైనా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయండి. సంతోషం, 3 అమలు చేస్తున్నారు, సంతోషం చేయండి. ఇంకొక విషయం కూడా మేము జిల్లాకు ఒక మహిళా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఆ దిశలో వారి యొక్క విధి విధానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు కరీంనగర్లోని బోయవాడ ప్రాంతంలో మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. కోమరవెల్లి అశోక్, స్వర్ణలత, తేజ, మౌనిక, కృషిక సహకారంతో సుమారు 70 మంది పిల్లలకు నోట్బుక్స్ తో పాటు స్టేషనరీ ఐటమ్స్ పంపిణీ చేశారు. మేము సైతం ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న చేతుల మీదుగా వీటిని అందజేశారు. గత కొన్నేళ్లుగా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చకిలం స్వప్న అన్నారు. భవిష్యత్తులో దాతలు సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న, శ్రీనివాస్, రూప, హనుమ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరవెల్లి స్వర్ణలత అశోక్ గారి సహకారంలో స్కూల్లో చదువుకునే పిల్లలకి నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వారి కుమారుడు తేజ, కొమరవెల్లి అశోక్, స్వర్ణలత వారి యొక్క సహకారంతో మేము సైతం యువసేన ఫౌండేషన్ తరఫున మీకు ధన్యవాదాలు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. నమస్కారం.